ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చల వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే తమ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ను రంగంలోకి దించి ఇరాన్ పనిపడతామని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్, ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకే ఇరాన్కు చిన్న అవకాశం ఇచ్చామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్తో జరుగుతున్న చర్చలు ఒకవేళ సఫలం కాకపోతే తమ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ రంగంలోకి దిగి వారి కథ ముగిస్తారని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అభ్యర్థన వల్లే చర్చల కోసం ఇరాన్కు ఈ చివరి అవకాశం ఇచ్చామని ఆయన తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం మాట్లాడిన ట్రంప్ ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైందని చెప్పారు. అందుకే అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్లో ఏకంగా 250% ద్రవ్యోల్బణం ఉందని, వారి కరెన్సీకి ఎలాంటి విలువ లేకుండా పోయిందని ట్రంప్ తెలిపారు. ఇదే సమయంలో ట్రంప్ కీలక విషయాన్ని చెప్పారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా దాడి చేసి ఉండకపోతే ఆ దేశం అణ్వాయుధాన్ని తయారు చేసి ఉండేదని తెలిపారు. అదే జరిగితే ఇజ్రాయెల్తో పాటు మధ్యప్రాచ్యాన్ని ఇరాన్ బూడిద చేసేదని పేర్కొన్నారు. Iran would have had a nuclear weapon within 2 weeks from that date because they were ready to go. And if they had a nuclear weapon, it would have been used already. It also would have been used had I not terminated the Obama deal, the Iran nuclear deal as we call it. That was in my first term. Had I not terminated that, they would have had a nuclear weapon a long time ago. I would say it was a guarantee that it would have been used. And it would have blown up Israel, it would have blown up the entire Middle East. And that's never going to happen. అమెరికా దాడుల్లో ఇరాన్లో 2 సార్లు పాలకవర్గం అంతమైందని ట్రంప్ చెప్పారు. ఇప్పుడు 3వ వర్గానికి చెందిన కొత్త నాయకులతో సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలిపారు. ఇదే క్రమంలో హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధి ఇకపై అందరికీ తెరిచి ఉంటుందని, అవి అంతర్జాతీయ జలాలు అని చెప్పారు. ఇరాన్తో జరుగుతున్న చర్చలలో హోర్ముజ్ ఒక భాగమేనని ట్రంప్ పేర్కొన్నారు. హోర్ముజ్ అంశంలో ఒకవేళ మిగతా దేశాల మాదిరిగా ఒమన్ తమకు సహకరించకపోతే ఆ దేశాన్ని కూడా పేల్చేయాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిర్చేందుకు పాకిస్తాన్ దౌత్యపరంగా మధ్యవర్తిత్వం వహిస్తోంది. చర్చలు పురోగతి సాధిస్తున్నాయని చెబుతున్నప్పటికీ అమెరికా, ఇరాన్ భిన్నమైన ప్రకటనలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒప్పందం కుదరకపోతే సైనిక చర్యలకు వెనకాడబోమని ట్రంప్ హెచ్చరించడంతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.